కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. పేద ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 5 రూపాయలు పేద ప్రజలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యాంటీన్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇది మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ప్రతి ఏరియాలో కూడా పెంచితే ప్రతి పేద ప్రజలు కూడా తింటారు. బాగుంటది, భోజనం కూడా బాగుంది, సేవలు కూడా బాగున్నాయి. ప్లస్ ఇలాగ 5 రూపాయల భోజనం దొరకడం కూడా చాలా ఇదిగా ఉంది. ఉన్న గ్యాస్ లో లేవు కదా, ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ భోజనం వండుకోవాలి, గ్యాస్ కి తిరగాలని ప్రాబ్లం రాకుండా మాకు అన్న క్యాంటీన్ ఉంది, పర్వాలేదు వెళ్ళి తినవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే మైండ్ లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తే మనం ఏం చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు పెట్టే ఈ పథకం మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే ప్రతి ప్రజలు కూడా మనం ఎంత డబ్బు ఇచ్చామనేది గుర్తుండదు, ప్రతి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టిందే గుర్తు పెట్టుకుంటాం. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ మూసేశారు, ఎటువంటి ఇబ్బంది? అప్పుడు ప్రతిదీ కొనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు పేషెంట్లు అయినా ఎక్కడికైనా ఒకవేళ దూరం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు భోజనం. అది ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడికి 5 రూపాయలు ఇచ్చి తినేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా ఎంత డబ్బు పెట్టినా డబ్బు అనేది గుర్తుండదు ప్రజలకి, ఈ భోజనం అనేదే గుర్తుంటది. ఈ పథకం వల్ల ప్రతి ప్రజలు కూడా ఆ చంద్రబాబు గారు భోజనాలు పెడుతున్నారు. ప్రతి ఏరియాలో క్యాంటీన్ ఉంది, మనకు క్యాంటీన్ ఉంది, మనం వెళ్తాం, ఇంకా పెంచుతున్నారని అది ఒక మైండ్ లో ఇదవుతుంది.